యు ఆర్ ఆన్ హాస్పిటల్ బెడ్. కంటిన్యూస్ సిలైన్స్ అయి పొడుస్తుంటే అసలు నన్ను చంపేసేయండి పోనీ ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి, ఐ జస్ట్ కాంట్ డూ ఇట్. బండారు శేషాయిని సుప్రీత నాయుడు. వామ్మో ఇంత పెద్ద పేరు. బేసిక్లీ బండారు సుప్రీత నాయుడుని, బట్ అలా ఓవర్ నైట్ లో తట్టిన థాట్ నా అంతటికి నాకు. ఇద్దరు సిస్టర్స్ లానే ఉంటారు కదా, అది ఎలా పాసిబుల్ అవుతుంది ఇద్దరికి? మమ్మీకి నాకు కరెక్ట్గా 20 years ఏజ్ గ్యాప్ అంతే. సో అందుకే ఆవిడకి నేను బెస్ట్ ఫ్రెండ్, నాకు ఆవిడ బెస్ట్ ఫ్రెండ్. అంటే స్పిరిచువాలిటీ ఎక్కువ పెరిగింది అనుకోవచ్చా ఈ మధ్య కాలంలో ఇద్దరికి? డిస్కషన్ స్పిరిచువాలిటీ ఎప్పుడు ఉంది, బట్ నాకు ఈ మధ్య కొంచెం చాదస్తం చాలే నీ పూజలు, రోజుకి ఏదో ఒకటి, ఆ రోజు ఇదంటావు, ఈ రోజు అదంటావు, ఆ దీపం అంటావు, ఈ దీపం అంటావు, చాలు. ఇండస్ట్రీలోకి వెళ్తున్నావు, యాక్టింగ్లోకి వెళ్తున్నావు, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇలాంటివి ఏమన్నా చాలా థింగ్స్ ఏమన్నా చెప్పి పంపించి? ఏమీ చెప్పలేదు, నథింగ్. నాకు ఓన్లీ చెప్పింది ఏంటంటే, ఇంతకు మించి నాకు మా అమ్మ చెప్పింది ఏదీ లేదు. ఎంతవరకు చదివా అసలు? ఫ్యాషన్ డిజైనింగ్కి నేను ప్యారిస్ వెళ్ళిపోవాలి, ఇటలీ వెళ్ళిపోవాలి, చాలా ప్లాన్స్ ఉండేవి. ట్రిప్స్కి వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని అనగానే వాళ్ళ గోలే తగిలింది అనుకుంటా. చాలా రోజులు అయింది మేము ట్రిప్పులకి వెళ్ళి. వర్క్ చేసిన తర్వాత ఆర్ఎల్స్ మన మానిటర్లో చూసుకున్నప్పుడు నీకు ఫస్ట్ అంటే ఒక అపీరెన్స్ ఇదంతా చూసిన తర్వాత ఏమనిపించింది? నేను జనరల్లీ మానిటర్ చూసుకోను అసలు. అది నాకు అది ఎందుకో నా బిగ్గెస్ట్ ఇన్సెక్యూరిటీ. డైరెక్టర్కి ఓకే అయితే నేను మళ్ళీ వెళ్ళి అసలు చూసుకునేదే ఉండదు. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు బ్యూటిఫుల్ గార్జియస్ సుప్రీత గారు ఉన్నారు. అండ్ అమరావతికి ఆహ్వానం అంటూ థియేటర్స్లో February 13th మనందరి ముందు రాబోతున్నారు. అండ్ సుప్రీతతో ఒక మంచి ఇంటర్వ్యూ తీసుకుందాం ఇప్పుడు. సుప్రీత హాయ్. హాయ్. బండారు శేషాయిని సుప్రీత నాయుడు. వామ్మో ఇంత పెద్ద పేరు. బేసిక్లీ బండారు సుప్రీత నాయుడుని, బట్ ఆస్ట్రాలజీ ప్రకారం శేషాయిని అంటే షాతో ఏదైనా పెట్టుకోమన్నారు. సో అలా ఓవర్ నైట్ లో తట్టిన థాట్ నా అంతటికి నాకే శేషాయిని అన్నమాట. అదేంటంటే శేషాయిని అంటే విష్ణుమూర్తి పడుకొని ఆ స్నేక్ టైప్ ఉంటుంది కదా, సో వాళ్ళ కూతురు పేరు శేషాయిని అంట. నాకు అంత మీనింగ్ ఉందని తెలీదు, తర్వాత తెలిసింది అలా. సూపర్, వెరీ హ్యాపీ. అండ్ కంటిన్యూస్గా అంటే నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ రాబోయేవి నీ సినిమాలే అని అనిపిస్తుంది. అంత లేదా? లేదు, ఉంది. చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి కూడా ఉంది. సో అది కూడా వెరీ సూన్, అది కూడా పోస్ట్ ప్రొడక్షన్స్ నడుస్తుంది. సో అమరావతికి ఆహ్వానం అసలు ఏంటంటే టైటిల్ విన్నప్పుడు నీకు ఎలా అనిపించింది? ఈ స్క్రిప్ట్ నీకు నెరేట్ చేసినప్పుడు ఆల్రెడీ అంటే ఎస్తర్ గారు అండ్ ధన్య బాలకృష్ణ ఆల్రెడీ వీళ్ళిద్దరు ఉన్నారని తెలుసా, లేదంటే స్టార్టింగే? తెలుసు వీళ్ళిద్దరు ఉన్నారని తెలుసు ఆల్రెడీ. అప్పటికి టైటిల్ కూడా తెలుసు. సో ఇది స్క్రిప్ట్ అని విన్నప్పుడు ఇట్ వాజ్ ఎక్సైటింగ్. ఎందుకంటే నా క్యారెక్టర్ నాకు విన్నప్పుడు మా డైరెక్టర్ గారు ఇలా క్లియర్గా చూపించారనమాట పిక్చర్ నాకు. సో ఐ వాజ్ ఎక్సైటెడ్. సో అంటే నాకు నవరసాలు ఉన్నాయి సినిమాలో యాక్ట్ చేయడానికి. అండ్ ఈ సినిమాలో బేసిక్లీ బయట నా క్యారెక్టర్ ఎలా ఉంటుందో కొంచెం అలానే ఉంటుంది. సో ఐ వాజ్ ఎక్సైటెడ్ టు డూ దిస్ ఫిలిం అండ్ చాలా బాగా చేశాను అనుకుంటా. చాలా బాగా చేశాను. అంటే టీజర్ కంటెంట్స్ ఇవన్నీ చూసినప్పుడు ఐ థింక్ ట్రైలర్ కూడా రేపు రిలీజ్ చేస్తారు కాబట్టి అంటే నీకు రావాల్సిన ఒక మంచి రోల్ పడింది అని అనిపించింది లాస్ట్లో. అంటే అంటే చెప్పొచ్చో లేదో తెలీదు, దయ్యం వచ్చినప్పుడు చేసిన పర్ఫార్మెన్స్ ఇవి కూడా ఆడియన్స్ నాకు తెలిసి రేపటి నుంచి ఒక మంచి రెస్పాన్స్ Feb 13th నుంచి ఇవ్వబోతున్నారేమో నీకు కూడా అని అనిపిస్తుంది. అండ్ దీంట్లో కొంచెం ఫైటింగ్ సీన్స్ కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి. ఏంటి దానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నావా? ఏం లేదు, ఫైట్ మాస్టర్ కూడా చాలా బాగా చేయించారు. సో ముందే ఇట్లా కొంచెం ప్రికాషన్స్ తీసుకొని సో నాకు ఫైట్ కూడా చేసే ఛాన్స్ దొరికింది అనమాట. సో నాకు ఎప్పుడు కోరిక ఉండేది ఇట్లా నేను ఫైట్ చేయాలి అని చెప్పి, ఆ కోరిక కూడా తీరిపోయింది నాకు. ఇంట్లో ఆర్టిస్టులు ఉన్నా లేదంటే సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తున్నా ఒక అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. సినిమా వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నప్పుడు ఒక అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. నీ మీద ఇంకా చాలా ఎక్కువ ఉంది. అంటే అందరికీ తెలుసు కాబట్టి సురేఖవాణి గారు ఆ బెరుకు అంటారు కదా, కొంచెం ఆ నెర్వస్నెస్ అదంతా చేసేటప్పుడు ఏమన్నా ఉందా, నేను ఎలా కనిపిస్తాను స్క్రీన్ మీద అని చెప్పని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు ఒక క్లియర్ కట్ ఇది ఫస్ట్ స్క్రిప్ట్ పంపిస్తారు. సో డైలాగ్ ఏంటని తెలుసు.
సెట్కి వెళ్ళిన తర్వాత ఆయన క్లియర్గా నాకు ఇది కావాలి అని చెప్పి చేయించేసుకుంటారనమాట. సో నాకు పెద్ద టెన్షన్ అనిపించలేదు ఆయన వల్ల. అది ఓకే అంటే ఓకే, లేదమ్మా 1 more అని ఆయన దగ్గరకు వచ్చి ఇలా కావాలి అని చెప్తారు. బట్ ఆ ప్రెషర్ అయితే ఉంటుంది, అది నేను ఎక్కడ క్యారీ చేయలేదు. ఇప్పుడు క్యారీ అవుతుంది రిలీజ్కి ముందు, ఎందుకంటే ఫస్ట్ బయటకు వస్తుంది ఇదే కదా. సో అందరూ బిగ్ స్క్రీన్లో నన్ను చూసే సినిమా అంటే అమరావతికి ఆహ్వానం. సో ఆ నర్వస్నెస్ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకొక 1 week ఉంది అన్నప్పుడు. ఏంటి అంటే జనరలీ హర్రర్ ఫిల్మ్స్ చాలా వస్తుంటాయి, దీంట్లో ఏం స్పెషాలిటీ కనిపించింది నీకు? అంటే స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు అవ్వచ్చు, చేసేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎలా అనిపించింది నీకు? ఇప్పుడు జనరల్గా హారర్ ఫిల్మ్స్ అంటే అటు పరిగెత్తేయడం ఇటు పరిగెత్తేయడం ఇట్లా ఉంటుంది, రన్నింగ్ షాట్స్ ఎక్కువ వేస్తుండేవాళ్ళం. అంటే దీంట్లో నాకు మెయిన్గా నచ్చింది ఏంటి అంటే స్టోరీ. సో ఒక స్టోరీ వల్ల ఇవాల్వ్ అయ్యే ఆ హారర్ అని ఏమంటారు, ఆ దెయ్యం ఎందుకు వచ్చింది, ఎవరు దెయ్యం. మీరు టీజర్ చూస్తుంటే కూడా మీకు ఇప్పటివరకు దెయ్యం ఎవరు అని తెలియదు. మేము అందరం దెయ్యాల్లాగానే ఉంటాము, ముగ్గురిని కావాలని అలా సెలెక్ట్ చేశారేమో. సో అది ఉంటుంది అనమాట. సో మీరు సినిమా చూస్తున్నంతసేపు కూడా మీకు ఇంటర్వెల్ వరకు కూడా మీకు ఆ క్లారిటీ ఉండదు, ఏంటి దెయ్యం ఏంటి, అసలు ఈ దెయ్యానికి ఏం కావాలి అని. తర్వాత లాస్ట్లో యూ యాక్చువల్లీ అండర్స్టాండ్ దాని మోటివ్ ఏంటి. అది దెయ్యాలుగా మారాలనుకున్న దెయ్యం కాదు, మోటివ్తో పర్పస్, అండ్ అది కూడా వెరీ స్ట్రాంగ్ రీజన్ అనమాట. నేను స్క్రిప్ట్ విన్నప్పుడు వావ్ అసలు ఎలా వచ్చింది మీకు ఈ ఐడియా అని అనుకున్నాను. సో ఇట్స్ నైస్. సో జనరల్లీ అంటే ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు ఆర్ఎల్స్ యాక్టింగ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు అమ్మ అంటే నాకు తెలిసి ఒక 20 years కెరీర్ అదంతా చూసి ఇండస్ట్రీ అంతా తెలుసు, ప్రతి ఒక్కరు చాలామంది నాకు తెలిసి ఫ్రెండ్స్ ఎక్కువ అమ్మకి. సో ఇలా ఉన్నప్పుడు నీకు అంటే ఎలాంటి సజెషన్స్, టిప్స్, నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్తున్నావు, యాక్టింగ్లోకి వెళ్తున్నావు, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇలాంటివి ఏమన్నా చాలా థింగ్స్ ఏమన్నా చెప్పి పంపించి? ఏమీ చెప్పలేదు, ఇలా యాక్ట్ చేయాలి అలా చేయాలి, నథింగ్. నాకు ఓన్లీ చెప్పింది ఏంటంటే టైమింగ్ ఫాలో అవ్వు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ళు చెప్పింది విను, ఎక్కడ అరగెన్స్ నీ హెడ్లో పెట్టుకోకు, అంతే. అంతే, ఇవే చెప్పింది, ఇంకేం ఇంకా నథింగ్. ఇంతకు మించి నాకు మా అమ్మ చెప్పింది ఏది లేదు. అందరితో మంచిగా ఉండు, నీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా జస్ట్ అది అగ్రెషన్ అదంతా నీకు దిస్ ఇస్ నాట్ గుడ్. నీకు అది ఏది ఉన్నా అది నీ వర్క్ ప్లేస్, అది నీకు ఫుడ్ పెట్టేది, అదొక కలమ్మ తల్లిలాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బిహేవ్ చెయ్యి, అంతే. సో జనరల్లీ అంటే నీకు అంటే యాక్టింగ్ ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, కానీ నాకు తెలిసి ఆవిడ చేస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా చూడటం ఆర్ఎల్ సెట్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేయడం, చాలా మంది ఆర్టిస్టులతో మాట్లాడడం, ఇది నాకు తెలిసి నీకు చిన్నప్పటి నుంచి జరిగిన ప్రాసెస్ కాబట్టి నీకు కొంచెం సెట్లో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, వేరే ఆర్టిస్టులు ఎలా ఉండాలి, నీకు అది బై బర్త్ అంటే ఇంకా అది ప్రాక్టీస్ చేస్తూ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఇప్పుడు పెద్ద కొత్తగా ఏం నేర్చుకోనక్కర్లేదు. నేను పెరిగిందే స్కూల్ అయిపోయిన తర్వాత సెట్కి వెళ్ళేదాన్ని. సో నేను పెరిగిందే సగం షూటింగ్ స్పాట్స్ లోనే కాబట్టి సో అది అలవాటు అయిపోయింది. బట్ మనం వెళ్ళి యాక్ట్ చేసినప్పుడు అది చాలా స్ట్రెస్ని ఇస్తుంది అని తర్వాత అర్థమైంది. అసలు మామూలుగా అంటే జనరల్ నాలెడ్జ్ కోసం ఎంతవరకు చదివావు అసలు? నేను 12th అంతే. ఇంకా నెక్స్ట్ ఏం ఇంకా లేదు యాక్టింగ్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దిగా. యాక్చువల్లీ నేను 12th చేసి BBA చేద్దాము అని అనుకున్నాను. BBA చేసి ఫ్యాషన్ డిజైనింగ్ కి నేను ప్యారిస్ వెళ్ళిపోవాలి, ఇటలీ వెళ్ళిపోవాలి, చాలా ప్లాన్స్ ఉండే. లేదంటే BBAకి నేను లండన్ వెళ్ళిపోవాలి, చాలా ఉండింది. బట్ 12th తర్వాత డాడీ చనిపోవడం, అండ్ దెన్ అది మమ్మీని వదిలి వెళ్ళాలా లేదా అన్న కన్ఫ్యూజన్లో ఆ 1 year అయిపోయింది. తర్వాత లండన్ వెళ్దాము అనుకున్న టైంకి మా అమ్మ నన్ను లండన్ పంపనంది. నేను లండనే వెళ్తాను అని నేను. సో అక్కడ ఒక 6 months అట్లా టైంపాస్ అయిపోయింది. తర్వాత నేను యూఎస్ వెళ్తావా అంటే లేదు నేను వెళ్ళను, వెళ్తే లండనే వెళ్తాను అని అప్పటికి కూడా కూర్చొని. బట్ వెళ్ళకుండా కరెక్ట్గా నేను లండన్ మా అమ్మ ఒప్పుకొని ప్రాసెస్ చేసిన టైంకి నాకు అమర్తో సినిమా యాక్టింగ్ ఆపర్చునిటీ వచ్చేసింది. సో అంటే ఇప్పుడు మొత్తం వర్క్ చేసిన తర్వాత ఆర్ఎల్స్ మనం మానిటర్లో చూసుకున్నప్పుడు, ఆర్ఎల్స్ ఏమైనా సీన్స్ అన్ని ఎడిట్ తర్వాత అలా చూసుకున్నప్పుడు నీకు ఫస్ట్ అంటే ఒక అపీరెన్స్ ఇదంతా చూసుకున్న తర్వాత ఏమనిపించింది? అంటే ఎలా చేసావు అని కానీ నీకు ఒక సెల్ఫ్ జడ్జ్మెంట్ స్టార్ట్ అయి ఉంటుంది కదా, ఎలా అనిపించింది? ఫస్ట్ నేను జనరల్లీ మానిటర్ చూసుకోను అసలు. అది నాకు అది ఎందుకో నా బిగ్గెస్ట్ ఇన్సెక్యూరిటీ. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ అన్ ఎమోషనల్ సీన్ ఆర్ అది చాలా ఇంపాక్ట్ చేసే సీన్ అయితేనే నేను మానిటర్ చూసుకుంటా. లేదంటే డైరెక్టర్స్ గర్ల్ అంటారు, డైరెక్టర్ కోక్ అయితే నేను మళ్ళీ వెళ్ళి అసలు చూసుకునేదే ఉండదు. బట్
ఏదైనా ఎమోషనల్ ఇంపాక్ట్ ఉండే సీన్ అయితే చూసుకుంటా. అండ్ ఈ మూవీకి నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు, అమరావతికి ఆహ్వానంకి డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసుకొని పర్లేదు బాగానే చేశాను. తర్వాత డైరెక్ట్ జీకే గారికి అదే చెప్పాను, సార్ నేను చాలా బాగున్నాను సార్. జేపీ సార్కి కూడా అదే చెప్పాను, మా డిఓపి గారికి, సార్ నేను చాలా అందంగా ఉన్నాను సార్ సినిమాలో అని మొన్న కూడా కలిసినప్పుడు ఆయనకి అదే చెప్పాను, చాలా అందంగా చూపించారు నన్ను అని. నాకు అంటే ఇది చాలా మంది కమెంట్స్ లో వీటిలో మెన్షన్ చేసినప్పుడు నాకు కూడా జనరల్లీ నెక్స్ట్ ప్రెస్ మీట్ లో అడుగుదామని అనుకున్నాను అనమాట. లక్కీగా ఇవాళ స్టూడియోకి వచ్చే కాబట్టి అడిగేస్తున్నా. అసలు మామ్ అండ్ డాటర్ లా అనిపించరు, ఒక ఫ్రెండ్స్ లాగా, అంటే ఈవెన్ వీడియోస్లో కానీ ఇలా అపీర్ అయినప్పుడు కూడా ఏదో సిస్టర్స్ లానే అనిపిస్తారు కానీ పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపిస్తుంది. బట్ చూస్తేనేమో మామ్ అండ్ డాటర్ ఇంత ఏజ్ గ్యాప్ ఇది కూడా ఉంటుంది, కానీ ఇద్దరు సిస్టర్స్ లానే ఉంటారు కదా, అది ఎలా పాసిబుల్ అవుతుంది ఇద్దరికి? మమ్మీకి నాకు కరెక్ట్గా 20 years ఏజ్ గ్యాప్ అంతే. సో మా అమ్మ 18 పెళ్లి చేసుకుంది, 20 yearsకి నేను పుట్టాను కాబట్టి జస్ట్ 20 years ఏజ్ గ్యాప్. అండ్ చిన్నప్పటి నుంచి మా అమ్మకు కూడా పెద్ద ఫ్రెండ్స్ సర్కిల్ అట్లా బయటికి ఎవరు వెళ్ళి లేకపోవడం, అండ్ నాకు కూడా వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఉండడం, అండ్ అన్నీ నాకు మా అమ్మ అది షేర్ చేసుకునే ఫ్రీడమ్, ఆ స్పేస్ నాకు ఇచ్చినప్పుడు, సో అందుకే ఆవిడకి నేను బెస్ట్ ఫ్రెండ్, నాకు ఆవిడ బెస్ట్ ఫ్రెండ్. అంతే, సో అందుకే ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పటికీ ఈ రోజుకి తనకి ఏదైనా సజెషన్ కావాలంటే నన్ను అడుగుతుంది, నాకేం సజెషన్ కావాలని మా అమ్మని అడుగుతారు. అంటే థర్డ్ పర్సన్ వెరీ ఫ్యూ పీపుల్ ఉంటారు థర్డ్ పర్సన్ని అడిగే వాళ్ళు. సో అలా ఇచ్చిన సజెషన్స్ ఏదైనా కొంచెం క్వర్కీగా అలా ఏమన్నా మిస్ఫైర్ అయిన సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? అమ్మకి ఇచ్చిన సజెషన్స్ కావచ్చు, ఆర్ ఎల్స్ తను మీకు ఇచ్చిన సజెషన్స్ ఏమన్నా మిస్ఫైర్ అయినా ఏముండవా? మోస్ట్లీ కరెక్ట్ గానే అన్ని వర్క్ అయినాయి. సో అలా మిస్ఫైర్ అయినా అయితే ఏం లేవు. అండ్ ఏంటి ఫస్ట్ రెమ్యునరేషన్ నిజంగానే అమ్మకి ఇచ్చావా, ఆర్ ఎల్స్ ఎలా ఖర్చు పెట్టి? నిజంగా మా అమ్మకే ఇచ్చాను. దానిలో అంటే అబద్ధం చెప్తే మర్చిపోవచ్చు, నిజమే కాబట్టి. ఏంటంటే యాక్టింగ్ లోంచి ఉన్న పర్సన్ తను యాక్చువల్లీ చాలా ఇయర్స్ నుంచి, తర్వాత తన డాటరే యాక్టింగ్ లోకి వచ్చి ఇప్పుడు అచీవ్ చేస్తూ ఒక రెమ్యునరేషన్ తీసుకొని ఇంటికి రావడం అనేది ఆవిడ అంటే ఎలా ఫీల్ అయ్యారు యాక్చువల్? అంటే మేము జనరల్ చూడడానికి హ్యాపీ అని అనిపిస్తుంది, బట్ మీకు ఆమె బాండ్ షేర్ చేసుకునే పర్సన్గా ఒక రెమ్యునరేషన్ తీసుకొని ఇంటికి వెళ్తూ యాక్టింగ్ చేస్తూ అందరూ జనరల్లీ మెసేజ్ చేస్తుంటారు కదా, మీ అమ్మాయి చేస్తుందంటే కదా, ఇదిగో ఇక్కడ ఇలా కనిపించింది అలా చెప్తూ ఉంటారు కదా, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు అమ్మ? అది మీరు మమ్మీని అడగాలి, ఇప్పటి వరకు అడగలేదు అసలు. ఎప్పుడు చెప్పలేదా? అంటే ఎప్పుడు చెప్పలేదు తను. షీల్ నెవర్ ఎక్స్ప్రెస్ ఇన్ దట్ వే దట్, అంటే నాకు అర్థమవుతుంది ఇఫ్ ఇట్స్ అ బిగ్ డే, నేను ఒక సినిమా సైన్ చేసిన రోజు లేదు ఏదైనా గుడ్ థింగ్ అయిన రోజు అయితే షీల్ కమ్ అండ్ హగ్ మీ, అంతేగాని ఇట్లా ఎప్పుడు ఆ ఎమోషన్ని ఏమో ఎప్పుడు షేర్ చేసుకోలేదు. మరి మేబీ షేర్ చేసుకుంటే ప్రౌడ్ ఎక్కువ గర్వం వచ్చేస్తుంది, మేబీ అయి ఉండొచ్చు. మరి దీంట్లో కొంచెం అంటే టీజర్ లో నాకు అనిపించింది అడుగుతున్నా, కొంచెం దయ్యం వచ్చినప్పుడు చేసే సీన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి చేసేటప్పుడు ఎలా అంటే ఎక్కువ ప్రాక్టీస్ అదేమన్నా ఉందా, లేకపోతే డైరెక్ట్ వన్ టేకా మొత్తం? లేదు, డైరెక్టర్ గారు చెప్పారు ఇది ఈ ఎమోషన్ కావాలి, ఇది అవుతుంది అని చెప్పి. అది ఏంటో ఆ రోజు అసలు మాకు అందరికి గొంతులు పోయాయి. కానీ అంటే ప్రాక్టీస్ అట్లా ఏం లేదు, సినిమాలు చూస్తున్నాం కదా, సో అట్లనే అరుచుకుంటూ చేస్తాను. ఐ థింక్ 2-3 అంటే కొంచెం నిజంగానే దయ్యం మనలో వచ్చినట్టు చేయాలి కదా, అలా ఏమన్నా ఒక డైలాగ్ ఏమైనా గుర్తుందా? అంటే చేసింది కావాలి ఒక సీన్ ఏదైనా చేసి చూపించగలవా? కష్టం. ఏంటి అంటే కోర్ ఐడియా ఏంటి అంటే ఈ సినిమా ఆడియన్స్ కి అంటే ఎలా ఉండబోతుంది? అంటే ఎంటర్టైనింగ్ వేనా? ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉంటుంది. మీకు కామెడీకి కామెడీ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇట్స్ అ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ హారర్ ఫిలిం. అంటే ఇట్స్ నాట్ అ కామన్ హారర్ ఫిలిం, ఇట్స్ అ మెసేజ్ ఓరియంటెడ్ హారర్ ఫిలిం సింపుల్గా. సో అందరూ కూర్చొని చూడగలిగే హారర్ ఫిలిం అన్నమాట. సో లాస్ట్ టైం నాకు తెలిసి ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ అనుకుంటా, యు ఆర్ ఆన్ హాస్పిటల్ బెడ్, ఒక క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది, అమ్మ చాలా ఫీల్ అయిపోయి అసలు ఒక పోస్ట్ కూడా నువ్వు పెట్టినట్టున్నావు కదా, నేను నాకు తెలిసి చాలా దిష్టి తగిలింది, నేను బయటకు వస్తాను లేదో తెలియదు అన్నట్టు, శివయ్య లీల ఏంటంటే ఏమైంది అసలు అప్పుడు? అంటే ఐ వాజ్ డూయింగ్ 1 meals, నేను వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను. సో అందరూ నువ్వు వెయిట్ పుట్ ఆన్ అయిపోయావు అంటే అది చాలా ఎంత ప్రెషర్. సో ఐ వాజ్ స్ట్రెస్ ఈటింగ్ అనమాట. సో నాకు అది చాలా బ్యాడ్ హ్యాబిట్. నేను స్ట్రెస్లో ఉన్నానంటే చాలా ఆకలిస్తుంది నాకు, చాలా అస్సలు. అంటే నేను తింటూనే ఉంటాను బేసిక్లీ నేను స్ట్రెస్లో ఉన్నానంటే. సో అట్లా స్ట్రెస్ ఈటింగ్ చేసి
ఇంకా తగ్గాలి అన్న పాయింట్లో 1 మీల్స్ తినేసాను అనమాట. అంటే ఐ వాజ్ ఫాస్టింగ్ ఫర్ 12 to 15 hours. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా. ఓన్లీ 1 మీల్ తినడం అండ్ ప్రాపర్ ఫైబర్ అట్లా తినకుండా, అంటే నార్మల్ 1 మీల్లో బిర్యానీలు తినేయడం అలా చేసేసరికి గ్యాస్ట్రైటిస్ వచ్చింది. సో అది ఎంత సివియర్గా వెళ్ళిపోయింది అంటే 15 days ఐ డింట్ ఈవెన్ టచ్ వాటర్. అంటే వాటర్ సిప్ చేసిన ప్యూక్ చేస్తున్నా. బట్ అసలు నేను రైస్ 20 days తర్వాత తిన్నా. సో కంటిన్యూస్ 15 days హాస్పిటలైజ్డ్ అయిపోయి కంటిన్యూస్ సిలైన్స్ అయి పొడుస్తుంటే అసలు నేను అంటే నేను ఒక సిప్ ఓఆర్ఎస్ తాగాలన్నా కూడా తాగి ఇమీడియట్గా వామిట్ చేసేసుకోవడం. అసలు ఫుడ్ తిందామని ట్రై చేసినా వామిట్ చేసే, ఇంకెట్లా అంటే ఇంకా రోజుకి 10 to 15 వామిటింగ్స్, ఇంకా కంటిన్యూస్ వామిట్. ఇంకా అసలు నేను బతుకుతానా అన్న భయం వేసేసింది నాకు. సో సివియర్ గ్యాస్ట్రైటిస్ వచ్చేసి ఐ కుడెంట్, ఇంకా హాస్పిటల్లో అంటే నా ఫ్రెండ్స్ని కానీ, నాకు ఒక క్లోజ్ నా మేనేజర్ రమణ అంటాడు, ప్రసన్న అండ్ 2 other ఫ్రెండ్స్, మమ్మీ, వీళ్ళందరినీ హాస్పిటల్లో చూసి వాళ్ళు కింద అలా పడుకొని ఉంటుంటే అసలు నా వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు, అసలు నాకు అవసరమా అని పని, నేను ఇట్లా నన్ను చంపేసేయండి పోనీ ఏదో ఒక మెడిసిన్ ఇచ్చి, ఐ జస్ట్ కాంట్ డూ ఇట్ అంటే అది అసలు ఒక పెద్ద, అసలు నేను బయటకి నేను అనుకున్నా అంటే అసలు ఏంటిది ఇలాంటి కండిషన్కి వచ్చింది అని అంటే మమ్మీ చాలా ఫీల్ అయ్యి అప్పుడు బాధ ఇస్తే వెళ్ళినట్టుంది పాపకి అని చెప్పని మెన్షన్ చేయడం అదంతా. అంటే అసలు నేను బయటకి కూడా రాలేనేమో అన్నంత స్టేజ్లో ఉన్నా. బట్ టచ్ వుడ్ దేవుడి దయ వల్ల ఈరోజు ఇంత బాగా ఇద్దరికి ఎక్కువ భక్తి అనుకుంటా కదా చాలా ఈ మధ్య టెంపుల్స్కి ఎక్కువ శివుడు గుళ్ళు స్టేటస్లో అసలు ఎక్కడ చూసినా కూడా బాగా భక్తి నింపుకుంటున్నారు ఇద్దరు. అంటే ఇన్ ద సెన్స్ అది అంటే ఏమన్నా ఒక స్పిరిచువాలిటీ ఎక్కువ పెరిగింది అనుకోవచ్చా ఈ మధ్య కాలంలో ఇద్దరికి? డిస్కషన్ స్పిరిచువాలిటీ ఎప్పుడు ఉంది, బట్ నాకు ఈ మధ్య కొంచెం చాదస్తం ఇద్దరులో నువ్వు కొంచెం ఏజ్డ్ లాగా ఆలోచిస్తున్నావా? నాకు చాదస్తం పెరిగిపోయి మా అమ్మ ఇంకా చాలే నీ పూజలు, రోజుకి ఏదో ఒకటి, ఆ రోజు ఇదంటావు, ఈ రోజు అదంటావు, ఆ దీపం అంటావు, ఈ దీపం అంటావు, చాలు నువ్వు భక్తితో దండం పెట్టుకో, ఇంక అంతకు మించి. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంత భక్తి ఇదంతా నీకు? అంటే తగిలిన దెబ్బలు వచ్చింది. అంటే తగిలిన దెబ్బలు వల్లనే కాదు, బట్ ఐఎమ్ ఫైండింగ్ పీస్ విత్ గాడ్. అలా దేవుడికి దగ్గరగా ఉంటే నాకు కొంచెం హ్యాపీగా ఉంటున్నాను. అండ్ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకొని మంచిగా గోరింటాకు పెట్టుకొని విజయవాడ పునుగులు తిని మొత్తం అల్లరి చేసి బాగా ఐ థింక్ సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసినట్టున్నాను. ఆఫ్టర్ 5 years సంక్రాంతికి విజయవాడ వెళ్ళాం. సో మా పెట్ ఉంటాడు అనమాట కృష్ణ. సో వాడిని తీసుకొచ్చిన తర్వాత మా మేడ్ తను సంక్రాంతికి ఊరెళ్ళాలి కదా, సో అందుకు వాడి కోసం మేము ఉండిపోయాము. సో మొన్న నువ్వు ఉండి సార్ ఎట్లయినా ఇంట్లో అని చెప్పి దాన్ని ఉంచేసి మేము ఆఫ్టర్ 5 years మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కలిసి భీమవరం కూడా వెళ్ళినట్టున్నారు కదా? భీమవరం కూడా వెళ్ళాము. ఎలా అనిపించింది మొత్తం సెలబ్రేషన్? ఫస్ట్ టైం అంటే డాడీతోనే వెళ్ళాను ఒకసారి కోడిపందాలకి. ఎప్పుడు 2019 సంక్రాంతికి వెళ్ళాం అనుకుంటే ఇద్దరము. 2019 సంక్రాంతినో 18 సంక్రాంతినో వెళ్ళాము. దాని తర్వాత కోడిపందాలు ఇంత భారీ ఎత్తున చూసేసరికి అంటే ఆ పందెం వేసినప్పుడు అది ఆ మజా ఉంటుంది కదా, సో అప్పుడు అర్థమైంది ఎందుకు వెళ్తారన్నమాట అందరూ అని చెప్పి. వైబ్ ఫీల్ అయ్యావా బాగా? చాలా. అసలు నేను మొన్న సంక్రాంతికి ఎంజాయ్ చేసినంత ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మా మావయ్య అయితే ఖుషి అయిపోయాడు అసలు, థ్యాంక్ యూ వచ్చినందుకని. సో ఆబ్వియస్లీ మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఏజింగ్ కదా, సో ఐ ఫెల్ట్ లైక్ లెట్స్ గో స్పెండ్ టైమ్ విత్ దెమ్ అని. సో వాళ్ళతో భోగి, సంక్రాంతి, కనుమకి భీమవరం వెళ్ళాను అనమాట. అండ్ ఇప్పుడు యాక్టింగ్ పరంగా జనరల్లీ ఇప్పుడు అమ్మ యాక్టింగే కాబట్టి ఏమైనా టిప్స్ కానీ సజెషన్స్ కానీ అసలు ఏముండదా డిస్కషన్ కానీ? అసలు సెట్లో ఎలా చేస్తున్నావు ఏంటి, ఎక్కడ ఏం టాపిక్స్ రావా? నథింగ్. బట్ ఏం ఉండదు. బట్ ఓన్లీ నేను మొన్న యాక్చువల్లీ నేను ఒక తమిళ్ సినిమా చేస్తున్నాను అనమాట. సో అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో నాకు తమిళ్ రాదు, సో నేర్చుకుంటున్నాను అప్పుడు తమిళ్ నేను. సో ఒక రోజు అది ఒక ఎమోషనల్ సీన్ అనమాట. ఎలా అంటే ఇంకా అరిచేయాలి మా ఆయన మీద నేను. సో అలాంటి సీన్ అప్పుడు నాకు
టేకుల మీద టేకులు అవుతుంటే మా అమ్మని పట్టుకుని ఏడ్చాను ఆ రోజు వచ్చింది, సెట్కి రాదు జనరలీ, ఆ రోజు వస్తే సో ఆ రోజు ఇచ్చిన సజెషన్ అనమాట, ఎందుకు నువ్వు అంత ప్యానిక్ అవుతున్నావు, కామ్ అయ్యి డైలాగ్ క్లియర్గా చూసుకో, నువ్వు ఫస్ట్ డైలాగ్ నీ బ్రెయిన్లో నువ్వు పెట్టుకుంటే నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ పోతుంది, సో నువ్వు ఏం చేయాలనుకున్నావు చేసేయి, తర్వాత వాళ్ళు ఏం చెప్పాలనుకుంటారో చెప్తారన్న తర్వాత అప్పుడు వెళ్ళి సింగిల్ టేక్లో అయిపోయింది. ఇప్పుడు నేర్చుకుంటున్నావు తమిళ అయితే? నేర్చుకుంటున్నా, డైలాగ్స్ అవన్నీ కూడా ఫ్లూయెంట్. సో జనరల్ నేను లాస్ట్ టైం మేము అడిగిన క్వశ్చనే అనమాట, జనరల్లీ అంటే మీ ఇద్దరు అపీర్ అవుతున్నా, వీడియోస్ పెడుతున్నా, ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్తున్నా, ఐ థింక్ కమెంట్స్ మీరు చదువుతారు నాకు తెలిసి, ఇద్దరు కొన్ని ఫన్నీగా వస్తుంటాయి, కొంతమంది ట్రోల్ చేస్తుంటారు, కొంతమంది ఏవో పెడుతుంటారు కదా, అవన్నీ చదివినప్పుడు ఏమనిపిస్తుంది జనరల్లీ? అనుకునేటోళ్ళు అనుకుంటారులే అన్న ఫీలింగ్, అంటే ఇప్పుడు నేనున్న స్టేజ్లో అయితే నేను అలానే అనుకుంటున్నాను, అసలు పట్టించుకోవట్లేదు అస్సలు, అంటే ఐ హ్యావ్ నో టైమ్ ఫర్ నెగటివిటీ ఇన్ మై బ్రెయిన్, అంటే నా జీవితమే నాకు చాలా కాంప్లికేటెడ్ గా ఉంది ఇప్పుడు. పక్కన మెన్షన్ చేస్తుంటారు కదా వీళ్ళు ట్రిప్స్ కి వెళ్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని అనగానే వాళ్ళ గోలే తగిలింది అనుకుంటా, చాలా రోజులైంది మేము ట్రిప్పులకి వెళ్ళి, చాలా రోజులైంది ట్రిప్పులకి వెళ్ళి, ఆలగోళ్ళే తగిలేసినట్టుంది. బట్ అంటే టైం లేదు బేసికలీ వెళ్ళడానికి, అప్పుడు టైం ఉంది, ఎంజాయ్ చేస్తారు, వెళ్తున్నామంటే మేము సంపాదించుకునే కదా వెళ్తున్నాం, వీఆర్ నాట్ టేకింగ్ సంబడి ఎల్సెస్ మనీ ఆర్ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఆర్ సీకింగ్ మనీ ఫ్రమ్ సమ్ అదర్, మేము కష్టపడుతున్నాం, మేము వెళ్తున్నాం, కష్టపడిన డబ్బులు సేమ్ అప్పుడు చెప్పినట్టే సేవ్ చేసుకుంటున్నాం, ఏవైతే కొన్ని మిగిలాయో దాంతో ట్రిప్పులకి వెళ్తున్నాం అంతే. సో జనరల్లీ అంటే ఇప్పుడు టాపిక్ ఇదే కాబట్టి ఫెబ్ 14th వ్యాలంటైన్స్ డే ఇదంతా అవుతుంది కాబట్టి ఎలాంటి అబ్బాయి కావాలి అని ఏమన్నా ఎప్పుడైనా టాపిక్స్ డిస్కషన్స్ రావడం అలా ఏమైనా జరుగుతుందా? సుప్రీతకి నచ్చే మా అమ్మకి తెలుసు బేసికలీ నాకు ఎలాంటి అబ్బాయి కావాలో, పెద్ద డిస్కషన్ ఏం లేదు, అంటే నీ ఓన్ చాయిస్ ఒకటి ఉంటుంది కదా, నా ఓన్ చాయిస్ కావాలను అలా ఏముండదా, అసలు క్రష్ కానీ అలా ఏముండదా జనరల్లీ? నాకు ఇప్పుడు క్రష్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నా, జనరల్ గా ఉంటారు కదా, ఎవరూ లేరు. కొరియన్ డ్రామాస్ అలా ఏం చూడరా? కొరియన్ డ్రామాస్ చూడరా? నో. నాకు తెలిసి నేను రీసెంట్ గా విన్న పర్సన్స్ లో కొరియన్ డ్రామా చూడరు అన్న ఒక అమ్మాయి అయితే నాకు తెలిసి లేదు. చాలా మంది అంటే అడిక్ట్ అయిపోయి చూసి కింద మీద పడిపోయి, నాకు అసలు అనిపిస్తుంది అసలు ఎందుకు ఏమో అసలు భాష కూడా అర్థం కాదు కదా, అంత ఎందుకు సబ్ టైటిల్స్ చూసుకొని మరి అంత కష్టపడుతున్నారన్న ఫీలింగ్ నాకు. దానికంటే ఈ తమిళ్, మలయాళం, మన తెలుగు థ్రిల్లర్ సినిమాలు అవే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. ఐఎమ్ నాట్ అ సిరీస్ పర్సన్, నేను అంత ఇంట్రెస్ట్గా చూసే సిరీస్ ఒకటి వ్యాంపైర్ డైరీస్ అని ఉంటుంది, అది తర్వాత మనీ హైస్టే అనుకుంటా, అంత రిపీటెడ్గా నేను చూసిన సిరీస్ అంటే. సో క్రష్ కానీ ఇలా ఒక ఐడియల్ పర్సన్ క్వాలిటీస్ అలా ఏం అబ్జర్వ్ చేయడం? క్వాలిటీస్ అంటే నన్ను భరిస్తే నన్ను భరించి అర్థం చేసుకొని, అంటే భరించడం అంటే ఏమేమి ఉంటాయి? నాకు బేసిక్లీ ఎందుకు కోపం వస్తుందో సడన్ గా తెలీదు, నాకు ఆ చిన్న అటెన్షన్ ఇవ్వాలి, ఎప్పుడు చిన్న కాదు చాలా అటెన్షన్ ఇవ్వాలి నాకు. సో ఆ అటెన్షన్ నాకు ఎక్కువ కేర్ చూపించాలా? కేరింగ్ అంటే నేనే ఎక్కువ కేర్ చేస్తాను, నాతో ఎప్పుడు అలా పక్కన, ఎప్పుడు అట్లా పక్కన ఉండి, ఎప్పుడు అలానే స్పేస్ ఉండాలి, మళ్ళీ అలా నాకు కావాల్సినప్పుడు స్పేస్ ఇచ్చేయాలి, దగ్గర ఉండాలి, అవసరం వెళ్ళిపోవాలా. సో అలా ఏం కాదు, నేను వండి పెట్టింది అలా తింటూ అలా నన్ను బాగా చూసుకొని, ఏం చేయకపోయినా పర్లేదా? అలా ఎలా కుదురుతుంది, పక్కనే ఉండాలన్నారు కదా, పక్కనే ఉంటే ఏదో బిజినెస్ తో ఇప్పుడు తన పని తను చేసుకుంటూ, నా పని నేను చేసుకుంటూ, ఖాళీ టైంలో ఇద్దరం ట్రావెల్ చేస్తూ, టైం స్పెండ్ చేస్తూ, ఇట్లా టాక్సిక్ గైస్, నో రెడ్ ఫ్లాగ్స్, నో రెడ్ గ్రీన్ లైక్ దిస్ ఓన్లీ ఎంటైర్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఎ గ్రీన్ ఫారెస్ట్ నౌ. ఎక్కడైనా గ్రీన్ ఫారెస్ట్ ఉంటే ప్లీజ్ వెల్కమ్, డిఎం చేయొచ్చు. యాక్చువల్లీ అప్పుడప్పుడు మెసేజ్ కూడా చూసి చదువుతుంటే రిప్లై కూడా ఇస్తుంటది. యా, సో ఇప్పటి వరకు అంటే ఫన్నీగా వచ్చిన మెసేజెస్ కావచ్చు, ప్రపోజల్స్ నాకు తెలిసి జనరల్ అమ్మాయిలు అంటే ప్రపోజల్స్ ఈజీగా వస్తుంటాయి కాబట్టి అలా వచ్చిన డిఎంస్ ఎప్పుడైనా నవ్వుకుంటూ సరదాగా? మొన్ననే అసలు తనెవరో కూడా తెలియదు నాకు, ఎవరో ర్యాండమ్ నా నెంబర్ తీసుకోవడానికి 20,000 పే చేశాడంట, నాకు డబ్బులు పంపిస్తాను మీరు ఇప్పుడు ఒప్పుకుంటే అన్నాడు. నాకు అర్థం కాలేదు, నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటాను, మీరు ఏదంటే అది, మీరంటే నాకు చాలా ఇష్టము, నేను మీకు నెంబర్కి ఇంత పే చేస్తారంటే మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటాను అన్నప్పుడు నేను ఎంత నవ్వుకొని బ్లాక్ చేస్తాను. పాపం హట్ అయిపోయి ఉంటాడు ఎక్కడ. ఎందుకు నాకు అసలు అలాంటి వాళ్ళు, సో ఐ జస్ట్ బ్లాక్డ్ హిమ్. సో
అలాంటివి చూసినప్పుడు నవ్వు వస్తుంది. ఇంకేమైనా మెసేజెస్ పెడుతుంటారా మీరు సూపర్ ఉన్నారు మేడం అనో, లేకపోతే ఇలా కమెంట్స్ అని చాలా జనరేట్ అవుతుంటాయి కదా నాకు తెలిసి. నేను రీల్స్ ఏమైనా పోస్ట్ చేసినప్పుడు కింద అసలు ఆఫ్ ఉంటాయి కదా. కొన్నిటికి అంటే ఆ రీల్స్ చాలా మంది కట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం, ఆ రీల్స్ చాలా ఛానల్స్ లో పోస్ట్ చేయడం ఇలా జరుగుతుంది. ఇప్పుడు అంతా ఒక వీడియో వచ్చిందంటే ఇట్ వెంట్ టు మెనీ ఛానల్స్ కదా, అక్కడ చదువుతుంటా కదా మన కమెంట్స్. అవి ఏమన్నా చదువుతుంటారా, రీడ్ చేయడం కానీ అలా ఏముండదు? అసలు నేను కమెంట్స్ చూడను. సో అందుకే నా దానిలో కూడా ఆఫ్ ఉంటుంది. అది మెంటల్ ట్రామా అది. సో నీకు ఏదైతే మెంటల్ ట్రామా ఇస్తుందో ఆర్ వాట్ ఎవర్ ఎఫెక్ట్స్ యూ మెంటలీ, జస్ట్ స్టే అవే ఫ్రమ్ దట్. ఎందుకు మళ్ళీ మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి. లాస్ట్ టైం కి ఇప్పటికి చాలా కొంచెం పర్సనాలిటీలో మాట్లాడడంలో చాలా మెచ్యూరిటీ వచ్చినట్టుంది. అంటే ఇదేమన్నా రియలైజేషన్ అనుకోవచ్చా దేని నుంచి అయినా? చెప్పాక తగిలిన నాకు తెలుసు అదొకటి హెల్త్ ఇష్యూ ఒకటి, ఇంకేమన్నా పర్సనల్ ఏమన్నా దెబ్బలు తగిలాయా? తగులుతాయి కదా జనరల్లీ అందరికి. అంటే విర్ ఆల్ హ్యూమన్స్. సో అంటే బేసికలీ నేను బిగ్ సర్కిల్ నుంచి స్మాల్ సర్కిల్ చేశాక వచ్చిన మార్పులు అనమాట ఇవన్నీ. సో రియలైజేషన్స్ ఇన్ లైఫ్ ఉంటాయి కదా. సో ఎక్కువ ఐ థింక్ కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు ఆరెల్స్ కొంచెం ప్రశాంతంగా ఉండడానికి ఎక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తుంటారు? ఆరెల్స్ ఇప్పుడు యాక్టింగ్ ఉంది, సెట్లో వెళ్తాం, వర్క్ చేసుకుంటాం, వచ్చేస్తాం, అదంతా ఒక హెక్టిక్ షెడ్యూల్ అయిపోతుంది. తర్వాత కొంచెం ఫ్రీ టైం దొరికింది, ఎక్కువ ఎక్కడ స్పెండ్ చేయాలనుకుంటారు? మామ్ కానీ నువ్వు కానీ ఇంట్లోనే? అసలు ఇంట్లో నుంచి ఇంకెక్కడికి బయటకు వెళ్తారు? ఇప్పుడు ఈ మధ్య ఇది వరకు అయితే అమ్మ అక్కడికి వెళ్దాం, అమ్మ ఇక్కడికి వెళ్దామని. ఇప్పుడు నేను మా అమ్మలా తయారయ్యాను. ఎక్కడికి వద్ద ఎక్కడికి వెళ్తాం, ఇంట్లోనే కూర్చుందాం అలా. బయట అంటే జనరల్ ఒక కాఫీ షాప్, ఒక హ్యాంగ్ అవుట్ వెళ్ళడం, ప్లేసెస్కి వెళ్ళడం ఇలా ఏమి ఉండదా? హైదరాబాద్ కానీ ఉన్నాయి కొన్ని ప్లేసెస్, ఒక ఫేవరెట్ 2-3 ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ లో. వెళ్తే అక్కడికి వెళ్తాం అప్పుడప్పుడు, వీకెండ్ ఆర్ వీక్ డే. అంటే బయటికి వెళ్ళాలి అంటే 2-3 ప్లేసెస్. ఇప్పుడు మంచి బ్యాండ్స్ ఉంటాయి కదా, తెలుగు బ్యాండ్స్, అట్లా తెలుగు బ్యాండ్స్ కి మ్యూజిక్ ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. సో అంటే జనరల్లీ మనం ఒకప్పుడు అనుకో, అంటే చాలా చిన్న ఉన్నప్పుడు మేబీ అప్పుడేమో తెలియదు అనుకోవచ్చు. ఇప్పుడు కొంచెం అటెన్షన్ వచ్చిన తర్వాత పొరపాటున అక్కడ వెళ్ళినా కూడా ఎక్కువ అందరు ఇలా షేర్ చేస్తా చూస్తూ ఉంటారు. అది ఏమన్నా కొంచెం అనిపిస్తుందా? అంటే ఆక్వర్డ్నెస్ ఇది వరకు అట్లా లేరు జనాలు కూడా. అంటే దట్స్ వాట్ ఐ ఫీల్. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ యూ గో కదా. సో ఐ డోంట్ థింక్ పీపుల్ కూడా అంత ఖాళీగా లేరు టు కీప్ స్టేరింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అదర్స్ లైఫ్ అని నా ఫీలింగ్. సో అందుకే అంటే నేను మరి పట్టించుకోవట్లేదని వాళ్ళు చూసినా నాకు తెలియట్లేదో మరేమో నాకు తెలియదు కానీ, బట్ చూస్తారు కొంతమంది, చాలా మంచిగా వచ్చి మాట్లాడతారు. మీరంటే నాకు చాలా ఇష్టము అని ఫొటోస్ తీసుకుంటారు, చాలా మంచిగా మాట్లాడతారు కొంతమంది. సో ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఎలాగో కెరీర్ ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మంచిగా ఒక 2-3 సినిమాలు జరుగుతున్నాయి. ఫర్దర్గా నాకు తెలిసి స్క్రిప్ట్స్ కూడా మంచి మంచి స్క్రిప్ట్స్ మీ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి, సో సుప్రీత అచీవ్ చేయాలి అనుకుంటే ఇంకా ఏమన్నా, అంటే నేను ఇది చేయాలి అది చేయాలని ఏమన్నా చెక్ లిస్ట్ ఏమన్నా రాసి పెట్టుకున్నారు? చాలా ఉన్నాయి. అంటే సినిమానే మంచి, అంటే అందరూ కూర్చొని చూసి అబ్బా ఇంత మంచి సినిమా, ఇంత మంచి అమ్మాయి భలే చేసిందిరా అని అనిపించుకోవాలి. అంటే మంచి స్క్రిప్ట్ ఏదైనా, చాలా అది హీరోయిన్ గానే కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా కూడా. కానీ ఇనిషియల్ డేస్ లో ఇప్పుడు ఇందాక తమిళ్ సినిమా చేసినప్పుడు వైఫ్ క్యారెక్టర్ అని చెప్పారు. సో ఇప్పుడు మీరేమంటున్నారంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేస్తానంటున్నారు. కానీ ఇనిషియల్ ఇప్పుడు మీరు చాలా యంగ్, సో ఇప్పుడే అలాంటి క్యారెక్టర్స్ చేస్తే వెళ్ళే కొద్దీ కొంచెం సింగిల్ లీడ్ రోల్స్ ఇలాంటివి రావడం తగ్గిపోతాయి కదా. అంటే ప్రాపర్ గా లీడ్ గానే అది తమిళ్ సినిమాలో వి గెట్ మ్యారీడ్ అన్నమాట. స్క్రిప్ట్ పరంగా మేము పెళ్లి చేసుకుని తర్వాత మాకు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అని. బట్ ఇప్పుడే అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే ఒక మంచి చెల్లిగాను, మంచి ఒక మరదలుగాను ఉన్నాయి కదా అలా కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాఖీలో మంజుల గారిది సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది. ఇప్పటికి అందరికి ఇప్పటికీ అది అందరికి గుర్తుండి చాలా టెరిఫిక్ ఉంటుంది ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అది కూడా. సో అలాంటి ఒక ఇంపాక్ట్ అయిన క్యారెక్టర్ మళ్ళీ ఎన్టీఆర్ గారికి సిస్టర్ గా వస్తే చేస్తావా? డెఫినెట్ గా. పవన్ కళ్యాణ్ గారికి, ఎన్టీఆర్ గారికి, అండ్ ఇంకెవరికైనా చేయాలని ఉందా ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు కాకుండా? అంటే చిన్నప్పటి నుంచి చూస్తుంటా కాబట్టి సినిమా అందరూ ఎక్సెప్ట్ విజయ్ దేవరకొండ సిస్టర్ గా చేయలేదు. రాసుకోండి, తమ్ముడే వచ్చింది విజయ్ దేవరకొండకు మాత్రం సిస్టర్ గా చేయను అంటున్నా సుప్రీత. ఏంటి అంటే ఎందుకు ఆ స్పెషల్ కేటగిరీలో పెట్టేసావా? నాకు పెళ్లి కూడా అవ్వబోతుంది కదా ఇంకొక ఫ్యూ డేస్ లో రష్మిక తోటి. అది వాళ్ళకి తెలియాలి. బట్ అయినా కానీ విజయ్ దేవరకొండ, అఖిల్ అంటే నాకు చిన్న, అంటే అఖిల్ సినిమాల్లోకి రాక ముందు నుంచి కూడా వెన్ సీసీఎల్ ఆడేవాడు కదా, అప్పటి నుంచి నాకు ఇష్టం అఖిల్. అవునా?
నేను 10th పాస్ అయితే మా అమ్మ డిన్నర్కి తీసుకెళ్తాను అంది అఖిల్తో. ఇప్పుడు దాకా అవ్వలేదు అది. అదేంటి? అసలు కలవని కూడా కలవలేదు. బట్ నాగార్జున గారిని కలిసా. ఓకే, అప్పుడు చెప్పలేదా అఖిల్ గారు? చెప్పాను. నాగార్జున గారిని మొన్న ఎక్కడో ఎయిర్పోర్ట్ లో కూడా కలిస్తే నాకు ఆయన చూసినట్టు వెళ్ళి కాలు పట్టుకోవాలనిపించింది. అసలు ఎంత బాగా మాట్లాడారో. బట్ అఖిల్ గురించి చెప్పలేదు. బట్ సార్ మీరంటే ఇష్టం. నేను అయింది ఫస్ట్ అంటే నాకు ఊహ తెలిసాక నేను చూసిన సినిమా సూపర్బ్ అనమాట. సో నేను అదే చెప్పాను సార్, మీ ఫస్ట్ నేను చూసిన సినిమానే మీరు చాలా స్టైలిష్ గా, ఇప్పుడు కూడా ఆయన స్టైలిష్ గానే ఉంటారు. సో అఖిల్ కి విజయ్ దేవరకొండకి తప్పితే ఎవరికైనా మంచి thumbnail ఇచ్చి అఖిల్కి విజయ్ దేవరకొండకు మాత్రం నేను సిస్టర్ గా చేయను అని. సో ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ అఖిల్ని ఒకవేళ అంటే ఇప్పుడు మళ్ళీ క్రికెట్ మ్యాచెస్ జరుగుతున్నాయి, నెక్స్ట్ లెనిన్ కూడా రాబోతుంది కాబట్టి ఒకవేళ ఏమైనా ఈ మధ్య గ్యాప్ లో ఎక్కడైనా కలిస్తే అసలు ఏం మాట్లాడతారు అసలు మీరు? ఉండిపోతానేమన్నా అలా. అవునా? అంటే మాట్లాడతాను డెఫినెట్ గా. బట్ నేను ఇద్దరిని చూసి ఆగిపోతానేమో. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, ఇంకొకటి విరాట్ కోహ్లీ. వీళ్ళిద్దరిని చూసి ఆగిపోతానేమో. వాళ్ళని కలిసిన రోజు నాకు తెలిసి అట్లా నా హార్ట్ అట్లా ఆగిపోతుందేమో. అండ్ నేను ఒక రీల్ చూసా యాక్చువల్లీ, అది ఇందాక గుర్తొచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పార్టీ గెలిచిన తర్వాత అప్పుడు మీ ఫ్యామిలీ అంతా ఫ్లాగ్స్ పట్టుకొని జనసేన సాంగ్స్ అవన్నీ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటంటే అంత ఇష్టమా? అంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ కి వెళ్ళాక ఇష్టమా ఆర్ఎల్స్ ముందు నుంచి? లేదు, ముందు నుంచి అందరూ నాకు క్యాస్ట్ ఫీలింగ్ అనుకుంటారు. నాకు అసలు క్యాస్ట్ ఫీలింగే లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో పాలిటిక్స్కి రాక ముందు కూడా ఆయన నాకు యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆయన నాకు ఒక దేవుళ్ళలాగా, అంటే వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ కదా. అసలు అలాంటి మనిషి ఈజ్ వెరీ రేర్ అలా ఉండడము, పైగా ఇండస్ట్రీలో ఉండడము. అది మనందరూ అదృష్టం అని నేను ఫీల్ అవుతాను. సో ఆయన పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆయన ఓడిపోయారు కదా. బట్ మొన్న ఐ వాజ్ వెరీ స్ట్రాంగ్. నేను అన్నాను 21 out of 21 వస్తాయి చూడమ్మా అంటే, మా అమ్మంది లేదు లేదు 19 అట్లా వస్తాయేమో, 21 ఎందుకు వస్తాయి అంటే, చూడు 21 వస్తాయి అని అన్నా. సో ముందు రోజు నేను టీషర్ట్లు అన్ని ప్రింట్ చేపించి నా బెస్ట్ ఫ్రెండ్ కుందన్ అని అంటాడు, వాడేమో నాకు ఫ్లాగ్ అరేంజ్ చేసి తీసుకొని వచ్చేసరికి నేను ఇంకా అసలు నాకు ఏడుపు వచ్చింది ఆ ఫ్లాగ్ చూసిన వెంటనే. తర్వాత నేను మార్నింగ్ లేచేసరికి అప్పటికి 19 out of 21 ఉండే. చెప్పానా నీకు 21 out of 21 వచ్చి అసలు గెలిచిందా లేదా సెకండ్ 21కి 21 చూసిన తర్వాత వెళ్ళి క్రాకర్స్ గీకర్స్ అసలు మామూలు. అంటే కలిసి ట్రై చేయలేదా? అంటే అమ్మని అడగడం కానీ, అంటే అమ్మనే జనరలీ వెళ్ళి ఎవరిని అంత కలవదు కదా. ఎందుకని అంటే ఏమో ఎవరిని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని అమ్మ ఫీలింగ్. సో అందుకే అమ్మ జనరల్ గా వెళ్ళి ఎవరిని కలవదు. సో బట్ ఇయర్స్ ఖచ్చితంగా కలుస్తారే పవన్ కళ్యాణ్ గారిని. ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్స్ అయినా యాక్టర్స్ అయినా వీళ్ళకి ప్రమోషన్స్ యాడ్స్ ఇవి కూడా వస్తుంటాయి జనరల్ గా. అంటే ఇప్పుడు నీకు వచ్చే యాడ్స్ అవ్వచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ జనరల్ యూస్ చేస్తుంటాం కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రమోషన్స్ ఇవన్నీ అంటే ఎలా ఉన్నాయి అంటే, అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడున్న ఇది ఏంటంటే స్కోప్ కానీ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకప్పుడు నా యాక్టర్స్కి ఇంత ఇది ఉండేది కదా, సోషల్ మీడియా కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇలాంటి అకౌంట్స్ ఉండవు కాబట్టి అప్పట్లో వాళ్ళకి ప్రమోషన్స్ అంతగా నాకు తెలిసి లేవు. ఇప్పుడు నాకు తెలిసి అమ్మకైనా నీకైనా యూఆర్ అంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ కొనండి అని అంటే డెఫినెట్లీ కొంతమంది అంటే 1,00,000 మంది ఇలా ఫాలో అవుతుంటారు, చూస్తుంటారు డెఫినెట్లీ. సో మీకు ఎలాంటి ప్రమోషన్స్ వస్తున్నాయి ఇప్పుడు? కొన్ని ఇన్స్టెన్స్ అయినా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటుంది. అది వద్దురా బాబు అనిపించిందా? అమ్మ అసలు నేను కావాలని చేసిందా అంటే, నేను అప్పుడు మెంటల్లీ చాలా ట్రామటైజ్ అయిపోయాను. అంటే మీడియా వాళ్ళు రాసేదైనా కానీ ఎవరైనా కానీ మీడియా వాళ్ళు ఎంత ఇలా అంటారో అంతే ఇలా అయిపోతుంది. సుప్రీత అంటారు మళ్ళీ సుప్రీత అంటారా? సో అప్పుడు భయపడ్డావా ఏమన్నా? అంటే ఇలా యాప్స్ లో ఇలా పేరు రావడం ప్రమోట్ చేసిన దాంట్లో చాలా భయపడ్డాను. తర్వాత ఎంక్వైరీ అన్నీ అయినాయి, వాళ్ళకి చెప్పాము, తర్వాత వీడియోస్ ఇచ్చాము మళ్ళీ అంతా. అంటే వీ డెంట్ వాంట్ ఇట్, అంటే కావాలని చేసింది కాదు కదా. సో లెట్స్ నాట్ టాక్ అబౌట్ దట్. మళ్ళీ అది సో అందుకు అప్పుడు తర్వాత కొన్ని ప్రమోషన్స్ చూస్ చేస్తున్నాను అనమాట. అంటే జ్యువెలరీ యాడ్ అంటే పక్కా తెలుసుకొని మన లాయర్ ని అడిగి, ఇది వరకు అంత కాన్షియస్నెస్ తెలియదు కదా. ఇప్పుడు ఎవరైనా మనకి ప్రమోషన్ ఇస్తున్నారంటే లేదు. ఈ మధ్య రియల్ ఎస్టేట్ యాడ్స్ కూడా చేసిన తర్వాత కూడా వస్తున్నాయి చాలా మంది మీద. అవును, అవి ఒకళ్ళ ఫ్రాడ్ అయినా అలా కూడా. సో అందుకు ముందే లాయర్ ని అడిగి సో అట్లా ప్రమోషన్స్ చేయడం బెటర్ అని అలా, అందుకే ప్రమోషన్స్ ఇప్పుడు తగ్గాయి. బట్ అయితే వస్తుంటాయి జనరల్ గా జ్యువెలరీస్, సారీస్, డ్రెస్సెస్ ఇవన్నీ చాలా వస్తుంటాయి ప్రమోషన్స్. బట్ నేనే దూరంగా ఉంటున్నాను. కానీ మనీ వస్తాయి మంచిగా. ఇప్పుడు ఎర్న్ చేసుకునే టైం కదా. ఇప్పుడు ఇన్ని రోజులు అమ్మ సంపాదించింది,
నేను బాగా చూసుకుంది. ఇప్పుడు నేను బాగా చూసుకుంటున్నాను కాబట్టి సో ఇప్పటికీ నాకు అంత అవసరం లేదు. అప్పుడు నన్ను అన్న మాటలు గుర్తొచ్చి కొన్ని ఆగిపోతున్నాను నేను. అప్పుడు బాగా హట్టింగ్ అనిపించింది అంటే నీ గురించి రాసినప్పుడు కానీ నీ గురించి న్యూస్లో బాంబ్ బ్లాస్ట్లు, హెడ్లైన్స్, ఫ్లాష్ న్యూస్. అంటే మనం వీడియోలు చేసేదానికంటే కామనర్స్ చేసేది ఎక్కువ ఉంటుంది. అంటే తెలుసుకోకుండా కొంతమంది చాలా- బ్యాచ్ ఉంటారు అనమాట, ఇంక వాడికి అదే పని, ఫోన్ ఉంది కదా అని చెప్పి, టైప్ చేసి పెట్టారు. రీల్స్ వస్తున్నాయి కదా అని చెప్పి, వాడికి ఏం లేదు, నొక్కడమే కదా వాడి పని. కూర్చుంటాడు తేరగా ఫ్యాన్ వేసుకొని కూర్చొని రాయడం. పక్కనోడు అవతలోడు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు, అవతలోళ్ళు వాట్ ఆర్ దే ఫేసింగ్ అని వీడు ఆలోచించడు. అవును. అది బిగ్గెస్ట్ నెగిటివ్ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల చాలా, ఎవరికైనా కానీ. అంటే వాడు అసలు ఆలోచించడు అనమాట, వాళ్ళు వాట్ ఆర్ దే గోయింగ్ త్రూ. నేననే కాదు, చాలా మంది అది అబ్బాయిలైనా, మెయిల్ యాక్టర్స్ ఆర్ ఫీమేల్ యాక్టర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా కానీ, వీళ్ళకి జస్ట్ బికాజ్ మేము కమెంట్ బాక్స్ అనే ఒకటి ఉంది కదా అని చెప్పి నోబడీ హ్యాస్ రైట్ టు అన్నెసెసరీలీ కమెంట్. నీకు అది నచ్చలేదు అంటే నచ్చలేదు అని చెప్పడానికి ఒక వే ఉంటుంది. బట్ వల్గర్గా లేదంటే హర్టింగ్గా చెప్పే వే, అంటే బాగాలేదు ఇది అని చెప్తే మేము ఎవరం హర్ట్ అవ్వం. అవునవును. అది నీ ఒపీనియన్. బాగాలేదు అని చెప్తే అది నీ ఒపీనియన్. అది వేరే వేలో చెప్తే ఎట్లుంటుంది? చాలా హట్టింగ్ అనిపిస్తుంది. అండ్ యాక్టింగ్ లో ఎవరి ఇన్స్పిరేషన్? అది ఫస్ట్ అడుగుదాం అనుకున్నాం. సమంత గారు. సమంత గారా? అంటే లైక్ వే ఆఫ్ ఫిలిమ్స్, హర్ క్యారెక్టర్స్ ఎలా ఎలా? నాకు ఎంత ఇష్టమో. అండ్ ఏమో తన క్యారెక్టర్ పరంగా నాకు ఎందుకో శామ్ చేసిన సినిమాలు శామ్ చాలా ఇష్టం. వరలక్ష్మి శరత్ కుమార్ గారు చాలా ఇష్టం. అంటే ఆవిడ షీ కెన్ ఫిట్ ఇన్ ఇంటూ ఎనీ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ అయినా చాలా బాగా చేయగలరు. అండ్ శామ్ జనరల్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరికి తెలిసినా కూడా, ఇప్పుడు మీరు సురేఖవాణి డాటర్ అని అందరికీ తెలుసు, ఇండస్ట్రీ పీపుల్కి, బయట జనాలకి. కొంతమందికి ఇప్పుడు నువ్వు చేస్తున్నావు కాబట్టి సుప్రీతగా తెలుస్తుంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అమ్మ మీ మామ్ నేమ్ మెన్షన్ చేస్తుంటారు. ఆవిడ ఆల్రెడీ యాక్టింగ్లో అచీవ్ చేసి చాలా అయిపోయి, ఇంకా నాకు తెలిసి కొంచెం సెటిల్గా చేస్తూ ఇప్పుడు నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్గా చేస్తున్నావు కాబట్టి నీ తరపున అమ్మకి ఏదైనా అంటే ఇప్పుడు అమ్మ వల్లే నీకు యాక్టింగ్ కెరీర్ ఇదంతా వచ్చింది కాబట్టి ఒక రిటర్న్ గిఫ్ట్ గాను, లేదు తనను ఒక మంచిగా చూసుకోవాలను ఏదైనా తన కోసం ఏమైనా ప్లాన్ చేస్తున్నావు స్పెషల్గా? దేవుడు దయిస్తే మా అమ్మని అలా చూసుకుంటా నేను. అది ఐ థింక్ ఎవ్రీ చిల్డ్రన్ ఒకళ్ళైనా ఇద్దరు ఉన్నా కానీ అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఒక పేరెంట్స్ని చూసుకోవడం ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. మీ పేరెంట్స్ ఆర్ ఆల్సో బ్యాడ్, అంటే మా పేరెంట్స్ గురించి చెప్పలేదు, దేర్ ఆర్ బ్యాడ్ పేరెంట్స్, బట్ స్టిల్ అది నీ రెస్పాన్సిబిలిటీ. మీ అమ్మ నాన్న నువ్వు ఈరోజు ఇలా నుంచొని ఉన్నావు, ఇలా కూర్చొని ఉన్నావు, నువ్వు తింటున్నావు, ఇట్లా నువ్వు ఊపిరి తీసుకుంటున్నావు అంటే ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ పేరెంట్స్. అంటే నేను ఒక ఆర్ఫనేజ్ ఉంది నాకు తెలిసిన, ఒక ఓల్డ్ ఏజ్ హోమ్, ఆర్ఫనేజ్ కాదు. సో అక్కడ ఐ సీ హౌ దే లెఫ్ట్ దేర్ కిడ్స్ అండ్ వాళ్ళు కూడా ఓల్డ్ పీపుల్ ఇట్లా వాళ్ళ అబ్బాయి ఒక్కసారి వస్తే చాలు, అమ్మాయి ఒక్కసారి వస్తే చాలు అని అనుకుంటారు. సో దే డోంట్ డిజర్వ్ దట్ టు నీకు బర్త్ ఇవ్వడానికి కోసం, నిన్ను రేస్ చేయడం కోసం వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. నీకు దేవుడు నీకు ఎంత ఇచ్చాడో అంతలో బాగా చూసుకో, నిన్నేం వాళ్ళు అది చేసే ఇది చేసే అని అడగరు కదా. సో అలానే నేను కూడా మా అమ్మని అలా పెట్టి చాలా. అంటే ఇది జనరల్ గా ఇది ఎక్కువ డిస్కస్ చేయరు ఎవరు కానీ, సింగిల్ పేరెంట్ డీల్ చేయడం కావచ్చు, వాళ్ళని పెంచడం చాలా కష్టం. ఈవెన్ మా మామ్ అంటే మా ఫాదర్ లేని తర్వాత అది చాలా, అంటే సొసైటీలో అవ్వచ్చు చాలా థింగ్స్ ఉంటాయి. చులకన అంటే మీరు అట్లీస్ట్ ఒక అబ్బాయి అయి ఉండొచ్చు, బట్ సింగిల్ ఇప్పుడు మా మదర్ అంటే నేను డాటర్ కదా, నన్ను రేస్ చేయడానికి సొసైటీలో ఆవిడ పడిన మాటలు కానీ, బట్ షీ నెవర్ లెట్ హర్ డౌన్. నన్ను ఇవన్నీ అంటే ఆమెను ఎప్పుడు ఎఫెక్ట్ చేయనియలే, అనుకునే వాళ్ళు అనుకుంటారు అని అనుకుంది కానీ, బట్ డీప్ డౌన్ ఆవిడ కూర్చొని ఏడుస్తుంది మాతో, అది మాకు తెలుసు. సో ఆ రోజు అనిపిస్తుంది అంటే సొసైటీ ఫెయిల్డ్ సమ్వేర్ అని, కానీ దేర్ ఆర్ గుడ్ పీపుల్ ఆల్సో. సో ఆ గుడ్ పీపుల్ కోసం మనం గుడ్గా ఉండడం ఇస్ ఓకే, బట్ సొసైటీకి అంటే చులకన, వీళ్ళు అదే చేసి పెంచుతారు, వీళ్ళు ఇదే అంటే దే ఆల్వేస్ థింక్ ఇట్స్ అ బ్యాడ్ వే, నెగటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు. దేర్ ఇస్ ఆల్వేస్ అ బ్యాడ్ వే టు రేజ్ అ చైల్డ్ ఇఫ్ షీ ఇస్ అ సింగిల్ పేరెంట్ అనుకుంటారు. బట్ నో, దేర్ ఆర్ గుడ్ వేస్ టు రేజ్ అ చైల్డ్. ప్రాపర్ ఎన్ని వేస్ ఉన్నాయా? సో ఇట్స్ నాట్ ఆల్వేస్ బ్యాడ్ వేస్ టు రేజ్ అ గుడ్ చైల్డ్. అండ్ చాలా మెచ్యూరిటీగా అనిపిస్తుంది యాక్చువల్లీ. అంటే ఇంతకు ముందు ఏదో అమ్మ చాటు అమ్మాయి లాగా ఉండేది, ఇప్పుడు కొంచెం నాకు తెలిసి అమ్మ కన్నా ఎక్కువ ఫిలాసఫీ మాట్లాడేస్తున్నావు. వెరీ హ్యాపీ. అండ్ ఈ టాటూ ఒకసారి
ఇది ఏదో మామ్ 4-5 కనిపిస్తున్నాయి. 7 ఉన్నాయి నాకు. శివుడిది ఏదో ఒకటి ఉంది కదా. శివుడు త్రిశూలం ఉంటుంది. ఇది రీసెంట్ గా ఇచ్చుకున్నదా? మొన్న ఇప్పుడు అమ్మ కూడా లేదు, అమ్మ ఎంచుకున్నారు వెంకటేశ్వర స్వామి పాదాలు, అండ్ మమ్మీ వెంకయ్య, నేను శివయ్య. separate చేస్తున్నారన్నమాట. నథింగ్ సపరేషన్, నేను అందరినీ కవర్ చేస్తాను. ఎన్ని ఒక 7 ఉన్నాయి మొత్తం? 7 ఉంటాయి. ఇది మామ్ డాడ్. ఏ లాంగ్వేజ్ అది? ఇంగ్లీషే కానీ అది కలిసిపోయింది ఇంగ్లీష్ లో మామ్ డాడ్. ఇదేమో సన్సెట్, ఇదేమో ఓం. ఇది కనిపిస్తుంది, ఇది ఒకసారి చూపించవా కెమెరాకి? ఇదా? ఓం. ఓకే. అండ్ థర్డ్ ఇది. ఓకే. ఇది యాక్చువల్లీ ఫస్ట్ టాటూ. ఫస్ట్. ఇది సెకండ్. ఇది థర్డ్. అండ్ ఇదో ఫోర్త్. డాడీది ఫోర్త్ అనుకుంటా. అవునా? ఓకే. ఇది బేసిక్లీ నేను డాడీ అండ్ డాడీ చనిపోయిన డేట్ అనమాట. ఓకే. అది యాక్చువల్లీ నేను పింట్రెస్ట్ లో ఫోటో చూసి వేయించుకున్నా కానీ కోఇన్సిడెంట్లీ నాకు మా డాడీకి సేమ్ పిక్చర్ ఉంది, అలానే పట్టుకొని ఉంటారు నన్ను. సో అది. అండ్ దెన్ కర్మ ఒకటి ఉంటుంది, అది కాలిక. కాలిక్ కర్మ అండ్ రోజ్ అండ్ అది ఉంటుంది. అండ్ ఈవిలై ఒకటి ఉంటుంది. ఈవిలై నేను సిక్ అయిన తర్వాత ఎంచుకున్నా. సూపర్. మొత్తం ఈవిల్ అయిపో, తగలకూడదు, మంచిగా యాక్టింగ్ చేసుకోవాలి, మంచి మంచి సినిమాలు చేయాలి. అండ్ తెలుగు ఆడియన్స్ కావచ్చు, ఒక మంచి నటి వచ్చింది, ఒక మంచి పర్ఫార్మర్ వచ్చింది అని అనిపించుకోవాలి ఫ్యూచర్ లో అని అనిపిస్తుంది. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ రాబోయే నెక్స్ట్ ఫిల్మ్ కి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, చాలా చెప్పకూడని థింగ్స్ కూడా, అంటే చెప్పకూడదని ఏం లేదు, జనరల్ క్యాజువల్ థింగ్స్ కూడా చాలా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్లీ అందరూ వచ్చి థియేటర్స్ లో మా అమరావతికి ఆహ్వానం, మా సినిమాకి ఆహ్వానం. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ తో పాటు సుప్రీత గారి పర్ఫార్మెన్స్ కూడా ఎలా ఉందో డెఫినెట్లీ కామెంట్ చేయండి, చెప్పండి. సో అందరూ February 13th అమరావతికి ఆహ్వానం థియేటర్స్ లో వస్తుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.